మూవింగ్ ఆన్, పాపికొండలు రమ్మని పిలుస్తున్నాయి. పాపికొండలు ఇప్పుడు కేవలం పర్యాటక ప్రాంతం కాదు, అదొక మాయాజాలం. శీతాకాలం మొదలైందంటే చాలు గోదావరి ఒడ్డున అందాలు పరచుకొని పిలుస్తున్నట్టే ఉంటుంది. ఆ పిలుపుకు స్పందిస్తూ దేశాల నుంచి పర్యాటకులు రాజమండ్రికి క్యూ కట్టారు. ఉదయాన్నే గండిపోచెమ్మ బోటింగ్ పాయింట్ దగ్గర అడుగు పెట్టగానే పండుగ వాతావరణం కనిపిస్తోంది. నది మీద పడుతోన్న సూర్యుడి కిరణాలు, చల్లని గాలి, పచ్చని కొండలు అన్నీ కలిసి మనసునెక్కడికో తీసుకెళ్ళిపోతాయి. పాపికొండలు ఇప్పుడు సెలవుల సీజన్కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయాయి. వీకెండ్ వస్తే గండిపోచెమ్మ దగ్గర జాతర తలపిస్తోంది. 14 బోట్లు సరిపోకపోవడంతో మరో 2 బోట్లను సిద్ధం చేశారు. కచ్చులూరు ప్రమాదం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుని ఇప్పుడు ప్రతి బోటు ఫిట్నెస్ పరీక్షలు అధికారుల పర్యవేక్షణతో నడుస్తోంది. భద్రతే మొదటి ప్రాధాన్యత అంటున్నారు అధికారులు. వాహనాల పార్కింగ్కు చోటు చాలక పోలవరం ప్రాజెక్టు సమీపంలోనే వాహనాలను నిలిపివేస్తున్నారు పోలీసులు. 6 గంటల పాటు సాగే నదీ ప్రయాణంలో ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలతోటి సమయం ఎలా గడిచిపోతుందో తెలియదంటున్నారు పర్యాటకులు. గండిపోచమ్మ నుంచి పేరంటాలపల్లి వరకు సాగే ప్రయాణం కేవలం టూర్ కాదు, జీవితాంతం గుర్తుండిపోయే అద్భుత క్షణాలు. మధ్యలో ఆలయాలు, షూటింగ్ లొకేషన్లు ప్రత్యక్షంగా చూస్తూ మైమరచిపోతున్నారు పర్యాటకులు. నది ఒడ్డున పచ్చదనం, కొండల మధ్య చీల్చుకుంటూ వెళ్లే గోదావరి రహదారి మరో లోకంలోకి తీసుకెళ్తోంది. పర్యాటకుల కోసం భోజన వసతులున్న ప్రత్యేక బోట్లు కూడా రంగంలోకి దిగుతున్నాయి. పాపికొండలు ఇప్పుడు చూసి వెళ్లే ప్రదేశం కాదు, మళ్లీ రావాలనిపించే జ్ఞాపకం అంటున్నారు పర్యాటకులు.